గుంటూరు జిల్లా డిఆర్సీ మీటింగ్ సమారామి ఒక 3 గంటల పాటు అన్ని అంశాలని చర్చించి ఒక కార్యాచరణ కూడా ఆలోచించుకోవడం జరిగింది. అందరూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నటువంటి కార్యక్రమం, కలెక్టర్ గారు పాల్గొన్నటువంటి కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి డిఆర్సీ మీటింగ్లో ఏ అంశాలు అయితే మనం చర్చించామో వాటి మీద ఏ రకమైన యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఉందో దాని మీద ముందుగా చర్చించడం జరిగింది. ప్రధానంగా అంశాలన్నింటినీ కూడా ఏ మేరకు పూర్తి చేసాం, కౌలు రైతుల అంశాలు కానివ్వండి, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు కానివ్వండి, ఇతరత్ర ఏవైతే జిల్లాలో ప్రధానమైన సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఏ మేరకు పురోగతి సాధించామనేటువంటి అంశం మీద చర్చించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎంత సమర్థవంతంగా నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో అందరం కలిసి పనిచేయాలనేటువంటి అంశం మీద కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ కానివ్వండి, దీపం 2 పథకం కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, పెన్షన్ల విషయం కానివ్వండి, వీటి మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఇక్కడ కొంత మేరకు మనం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు కనుక దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు కనుక వాటిని అమలు చేసే విషయంలో మరింత సమర్థవంతంగా, మరింత ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళటం ఎలా అనేటువంటి అంశాల మీద శాసనసభ్యులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి, కౌలు రైతులకు సంబంధించిన కార్డుల విషయంలో వారికి లభించేటువంటి లోన్ల విషయంలో కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు కుటుంబాలని స్ప్లిట్ చేసినప్పుడు 2 కుటుంబాలకి కూడా ఉపయోగపడే విధంగా ఏం చేయాలనేటువంటి అంశాలు కానివ్వండి, ఇలాంటి ప్రధానమైన అంశాల విషయంలో సరైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది అందరూను. వాటన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేవి కొన్ని, అదేవిధంగా జిల్లా యంత్రాంగం చేసే కార్యక్రమాలు కొన్ని, నియోజకవర్గాల స్థాయిలో జరిగేటువంటి కార్యక్రమాలు కొన్నిగా విడగొట్టుకుని వాటి ద్వారా కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు తెలియంది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమైన పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం మనకు అందించినటువంటి పరిస్థితి. ఆర్థిక పరంగా ఏమాత్రం వెసులుబాటు లేకపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు దృఢ చిత్తంతో ఏవైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసే క్రమంలో మీరే చూశారు. పెన్షన్లని వారికి ఆ రోజున 2000 నుంచి 3000 చేయడానికి 5 సంవత్సరాలు పడితే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే 4000 రూపాయలకు పెంచిన సందర్భాన్ని మీరు చూశారు. మంచానికి అంటిపెట్టుకుపోయినటువంటి దివ్యాంగులకి ఎకాయికిని 15,000 రూపాయల దాకా ఇచ్చేటువంటి అంశాన్ని కూడా మీరు గమనించారు. రైతులు తాము పండించిన ధాన్యానికి సరైనటువంటి ధర వచ్చే విధంగా సమయానికి కొనుగోలు చేసి ఆ ధరకు సంబంధించినటువంటి డబ్బుని వారి ఖాతాల్లో జమ చేసే విషయంలో చూపించినటువంటి చొరవ 6 గంటల నుంచి 24 గంటల లోపల ఇవ్వడం జరిగింది. దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు కొత్తగా మీరందరూ చూస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం అందరి పిల్లలకి ఇస్తా అని చెప్పి ప్రతి ఇంటికి ఒక పిల్లవాళ్ళకి ఇస్తారనేటువంటి మాట వారు చెప్తే ఇవాళ తల్లికి వందనం పేరుతోటి మనం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం పేరుతోటి 15,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని, చాలా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా రైతుల అంశాలు కానివ్వండి, ఇతరత్ర అన్ని అంశాల్లో కూడా ఈ ప్రభుత్వం ఖర్చు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో రాబోయే రోజుల్లో ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా దేశంలో మరే రాష్ట్రం అమలు చేయనంత గొప్పగా అమలు చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధమవుతుంది.
ఇలా చూసుకుంటే ఈ అంశాలన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేసే అంశాలు. దీంతోపాటు ఈరోజు మేము చర్చించిన మరో అంశం పేదరిక నిర్మూలన కోసం P4 అనేటువంటి పథకాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారో ఆ P4లో జిల్లా విజన్ డాక్యుమెంట్ తయారు చేసుకోవటం, అదేవిధంగా నియోజకవర్గాల విజన్ డాక్యుమెంట్లుగా తయారు చేసుకోవటం, జిల్లా విజన్ డాక్యుమెంట్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, నియోజకవర్గాల్లో ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి అంశాలు, దాంతోపాటు బంగారు కుటుంబాలని గుర్తించటం, మరో పక్కన ఆ బంగారు కుటుంబాలకి సహకారం అందించేటువంటి మార్గదర్శుల్ని ఎంపిక చేసుకోవటం, ఇలాగ వీటన్నిటినీ కూడా పూర్తిగా చర్చించి ఎక్కడెక్కడైనా సరే చిన్న చిన్న బాలారిష్టాలు ఉంటే వాటిని అధిగమించి ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లాలని. ఇంతకాలం మనం PPP అనేది చూసాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చేసినటువంటి పని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అనేటువంటి అంశంతో P4 తోటి ప్రజలందరినీ భాగస్వాములు చేసి సమాజంలో 4 రూపాయలు సంపాదించుకున్నటువంటి ఉన్నత వర్గాల వారు ఏ పేదవారైతే ఉన్నారో ఆ పేదవారిని ఆదుకునే విధంగా చేసే కార్యక్రమాన్ని, జీరో పావర్టీని తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సందర్భంలో దీన్ని అమలు చేయడానికి ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా మేము ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అందరం చివరిగా ఒకే ఒక మాట చెప్పాం, ఏ లక్ష్య సాధన కోసం అయితే ఈ కార్యక్రమం ఏర్పడిందో, ఏ పేదరిక నిర్మూలన కోసం అయితే మనందరం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తున్నామో ఆ పేదరిక నిర్మూలన విషయంలో మన గుంటూరు జిల్లా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా పూర్తి స్థాయిలో శాసనసభ్యులు అందరం కలిసి కష్టపడి దీన్ని పేదరిక రహిత జిల్లాగా తయారు చేయాలని, నియోజకవర్గాలుగా తయారు చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గారు కూడా పూర్తి వివరాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా మా ఎమ్మెల్యేలు, ఎంపీ గారు అందరూ కూడా బాగా విషయాలను తెలియజేసి రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాని అగ్రగామి జిల్లాగా చేయడానికి ఏ రకమైన కార్యక్రమాలు తీసుకోవాలో దాన్ని మేము చర్చించడం జరిగింది. ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు కొన్ని ఇనీషియల్గా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మేము చేపట్టినటువంటి డేటా కానీ అంతా కూడా పూర్తిగా కరెక్ట్ డేటా అని మేము చెప్పడానికి సిద్ధంగా లేం. కానీ మేము గత ప్రభుత్వంలో కాదు, గత ప్రభుత్వం అసలు పథకాలు చేపట్టడానికి ముందుకు రాలేదు కదా. ఇలాంటి ఒక ఇంట్లో ఉన్న అందరి పిల్లల్ని చదివించాలనేటువంటి వారికి సహాయం అందించాలంటే కార్యక్రమం గత ప్రభుత్వం చేసిందా? అన్నదాత సుఖీభావకు 20,000 దాకా ఇవ్వాలని ఆలోచన చేసిందా? మత్స్యకారులకి వాళ్ళ క్రాప్ హాలిడే సమయంలో 20,000 ఇవ్వాలని ఆలోచన ఎప్పుడో చేసిందా? వాళ్ళు చేయలేదు. ఇవాళ మేము ఒక మంచి ఆశయంతో ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమాలు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత అమలు చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇనీషియల్గా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమించడానికి నిరంతర ప్రక్రియగా దీన్ని చేస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి డేటాతోనే పరిసమాప్తం అంటం లేదు. ఈ డేటాని బేస్ చేసుకుంటూ బెంచ్ మార్క్ అంటాం కదా, బెంచ్ మార్క్ డేటా తీసుకుంటాం కొంత, దాని తర్వాత దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవడం ఎలాగనేటువంటిది నిరంతరం చేస్తూనే ఉన్నాం. దానికి జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది, ప్రభుత్వంలో నాయకులు పనిచేస్తున్నారు, మేము రాజకీయ నాయకులుగా మేము పనిచేస్తున్నాం. అందరం కలిసి ఎంత బాగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎంత ఎక్కువ మంది ప్రజలకి దీన్ని అందించాలనేటువంటి తపన ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉంది. ఏదో మొక్కుబడిగా ఇచ్చేసాం పెన్షన్లు అనేటువంటి పరిస్థితి ఆ రోజు చూసాం మనం. ఇవాళ అలా కాదు. నిజంగా ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎప్పుడైనా మనం చూసామండి దివ్యాంగులకు 15,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వడం అనేటువంటిది ఎంత సాహసోపేతమైన నిర్ణయం ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితికి. ఇవన్నీ మంచి ఉద్దేశంతో చేస్తున్న పనులు. అయితే ప్రారంభించినప్పుడే అన్నప్రాసన నాడే ఆవకాయనం తినలేం కాబట్టి మొదట ఇలా ప్రారంభించేటప్పుడు కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటిని కూడా అధిగమిస్తాం. మీరు అన్నటువంటి ఎక్కడైనా డేటా ల్యాబ్స్ ఏదన్నా ఉంటే దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుని మరింత వేగవంతమైన సమాచారాన్ని తెచ్చుకుని దాంతో దీన్ని బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఖచ్చితంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. మేము చెప్పినవి మేజర్ హామీలు. సూపర్ 6లో ఎన్ని అమలు చేసామో మేమే చెప్పగలం. దీపం, పెన్షన్లు, ఇవాళ అన్నదాత సుఖీభవ, లేకపోతే తల్లికి వందనం, అదేవిధంగా మత్స్యకారులకు పెంచుతూ ఉన్నటువంటి డబ్బు, ఇవన్నీ ఏవి మేము అమలు చేయలేదు. అన్నా క్యాంటీన్లు వాళ్ళు మూసేశారు. అన్నా క్యాంటీన్లు ఆ రోజున పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ని వాళ్ళు మూసేస్తే ఇవాళ అన్నా క్యాంటీన్ని పెంచుకుంటూ వెళుతున్నాం. ఇంకా ఉన్న అన్నా క్యాంటీన్లు మాత్రమే కాకుండా ఇంకా రమారమి 70 అన్నా క్యాంటీన్లు పెంచుతున్నాం, ఇంకా ముందుకు పెంచుతాం. ఏ ఒక్కటి ఆయన్ని ధైర్యంగా బయటకు వచ్చి డిబేట్కి రమ్మనండి. ఎక్కడ మీకు మేము చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు ఎక్కడ అమలు చేయడంలో చెప్పండి. ఇంకొకటే మిగిలింది, అది ఉచిత బస్సు. అది కూడా త్వరలోనే, ఇంకా డేట్ చెప్పట్లేదు కదా, అతి త్వరలోనే ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్
వాయిస్ సెర్చ్ ఆప్షన్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.